బ్యాక్ చేసినట్టే. చాలా బాగుంది. మేడం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు మ్యూజిక్ కానీ, డైలాగ్స్ కానీ, కామెడీ కానీ ప్రతిదీ సూపర్ సూపర్గా ఉందండి. రవితేజ యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ ఉంది. అప్పటికి ఇప్పటికి ఒకటే రవితేజ. లేదు 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 ఏం లేదు, అలా ఏం లేదు, మామూలుగానే ఉంది. ఫ్యామిలీస్ రావచ్చు రావచ్చు. అంటే పిల్లల్ని తీసుకొని రావద్దు అని మాట్లాడుతున్నారు. లేదు లేదు రావచ్చు. వాళ్ళు కామెడీ ఏమైనా ఉందండి? ఏం లేదు, వల్గర్ కామెడీ లేదు, నార్మల్ కామెడీయే ఉంది. మూవీ అంతా కామెడీయే ఉంది. లేదు లేదు బాగానే చేశారు. ఏం లేదండి, అలా ఏం లేదు. నెగటివిటీ ఇక వాళ్ళ ఒపీనియన్ వాళ్ళది ఉంటది, మన ఒపీనియన్ మనది. సో బ్యాక్ హిట్ పడుతుంది పక్క. 5 ఇస్తారు. భవిష్యత్తు ఉంది అని చెప్పాలన్నది నా ఇంటెన్షన్. అండ్ సత్య గారు, మురళీధర్ గౌడ్ గారు, అజయ్ ఘోష్ గారు, వైవా హర్ష గారు, సో ప్రతి ఒక్క పెర్ఫార్మెన్స్ అన్న నేను ఎంజాయ్ చేసే సినిమాలో. అండ్ మెసేజ్ ఏం లేదు సినిమాలో, రవితేజ గారు ఏం చెప్పాలనుకున్నారు అనేది సినిమాకి వచ్చి చూడండి. మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన ఫిల్మ్. నాకైతే ఒక ఇంట్లో ఇళ్ళాలు, వంటింట్లో ప్రియురాలు, ఆవిడ మా ఆవిడే, పెళ్ళం ఊరెళ్తే, ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, ఆ జోనర్ ఆఫ్ ఫిల్మ్ ఇది. సో ఎక్కడా కూడా నాకు నెగిటివ్ అనిపించలేదు. సెకండ్ హాఫ్ బిట్ లేకుంది. సెకండ్ హాఫ్ కొంచెం భరిస్తే మళ్ళీ క్లైమాక్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఓవరాల్గా సినిమా వాస్ గుడ్ టు వాచ్ ఇన్ థియేటర్స్ విత్ ఫ్యామిలీ. భర్త మహాశైలకు విజ్ఞప్తి, సో రండి థియేటర్లో చూడండి. సో ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్ వరకు నేను తీసుకుని 2.25 రేటింగ్ అయితే ఇస్తున్నాను.